వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఈ నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి గత కొన్ని రోజులుగా అండ్ గత ప్రభుత్వ పాలనకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల విమర్శలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ కడుపులో ఉన్న విషాన్నంతా కక్కకండి, మాపై ప్రజలపై కావాలంటే చివరి 6 నెలలు రాజకీయానికి ఓకే, లేదంటే ఇప్పుడు ఈ 30 నెలల పాలనకు సంబంధించి ప్రగతికి సంబంధించి చర్చకు సిద్ధం అని చెప్పేసి సవాల్ విసిరినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, నమస్తే అండి. రాకేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు, నమస్తే అండి. విఠల్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ఇందిరా శోభన్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, నమస్తే అండి. ఇందిరా శోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. రాకేష్ గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడతా. అంటే అధికారం లేదు, ప్రతిపక్ష పాత్ర పోషించడం ఓకే, కానీ ప్రతిదాన్ని తప్పుపడుతూ ఒక విధంగా చెప్పాలంటే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా అసలు అధికార పక్షాన్ని మీరు నెగలనీయట్లేదు, ఒక మాట చెప్పాలంటే. మేడం గుడ్ మార్నింగ్ మేడం. జ్యోత్స్న గారు, మీకు అదే విధంగా విఠలన్నకు, ఇంద్రక్కకు, హెచ్ఎంటీ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్. మేడం, నేను ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు న్యూస్ అనాలిసిస్ లో చదివేటప్పుడు ఈనాడు పేపర్ లో ఒక వార్త వచ్చింది మేడం. వేలాడుతున్న కరువు ఖడ్గం. ఇది ఈనాడు పేపర్ లో వేలాడుతున్న కరువు ఖడ్గం మేడం. ఇది ప్రధాన వార్త. ఇది ఈనాడులో. నేను ఏమంటున్నానంటే, నేను సివిల్ అంటే విఠలన్నకు తెలుసు, ఎందుకంటే నేను ఉద్యోగ సంఘాల్లో పనిచేసేటప్పుడు విఠలన్న ఆధ్వర్యంలో కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో గెస్టెడ్ ఆఫీసర్ గా వర్క్ చేశాను. నేను సివిల్ ఇంజనీర్, ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, కన్నెపల్లి అంటే అక్కడ గోదావరిలో ప్రాణహిత నుంచి వెళ్ళి మనకు డైలీ 10 TMC ఆఫ్ వాటర్ కిందికి ఫ్లో అవుతుంది మేడం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ గేట్లు వేయకుండా, గేట్లతో సంబంధం లేకుండా మనం కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆపరేట్ చేయొచ్చు మేడం. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి కింద మనకు ఒకవేళ కరెక్ట్ అయిన నువ్వు దేవాదుల ఇక్కడ ఆపలేకపోతున్నావు అంటే మేడిగడ్డ దగ్గర నువ్వు లిఫ్ట్ చేయొద్దు, కేసీఆర్ కు మంచి పేరు వస్తుంది అనుకుంటే దేవాదుల పంప్ హౌస్ కిందనే ఉన్నది మేడం. అక్కడ ఒక 10 పంపులు ఉన్నాయి మేడం. మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 3 పంపులే ఆన్ చేశారు మేడం. ఎందుకంటే ఒకవేళ ఆ పంపులు, ఎందుకంటే మీరు వరంగల్ జిల్లాలో ఎస్పెషల్ గా జ్యోత్స్న గారు మీకు తెలుసు, అక్కడ ఏమైతుంది అంటే భీమా గన్పూర్ కాడ మనకు నీళ్లు పడ్డ తర్వాత ఆడికే నుంచి పులకుర్తి, చలివాగు, రామప్పకు నీళ్లు పోతాయి మేడం. రామప్పలో ఇప్పుడు చెరువులకు కూడా నీళ్లు లేవు. దాని కెపాసిటీ 3 TMC, బట్ 1 TMC ఉన్నాయి. అండ్ ఎక్స్టెండ్ చేసి అక్కడి నుంచి ధర్మసాగర్కు వస్తాయి. ఈ పంపులన్నీ ఆన్ చేస్తే ఇప్పుడున్నటువంటి డ్రాట్ సిచ్యువేషన్ లో మనం వాటర్ను వాడుకోవచ్చు. ఇప్పుడు మనం సరే రాజకీయాలు తర్వాత చేద్దాం, రాజకీయాలు పక్కన పెడదాం. ఎవరు నీకు ఏం కక్ష ఉన్నది, ఏం కోపం ఉన్నది, తర్వాత నీ ఇష్టం వచ్చిన డయాస్ల మీద తిరుగుతూనే ఉంటావు అని నీ పొలిటికల్ గా నీ మైలేజ్ గురించి, నీ సస్టైనబిలిటీ గురించి చేస్తుంటావు. కానీ ప్రజల్ని ఎందుకు వేధిస్తున్నారు, ప్రజల్ని ఎందుకు బాధిస్తున్నారు? ఇప్పుడు దారుణమైన సమస్య ఏం ఉత్పన్నం కాబోతుందంటే, మన తెలంగాణ మొత్తానికి ఒకటే NTPC ఉంది మేడం, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ ఒకటే ఉన్నది. మా పెద్దపల్లి పక్క పంట ఉంటుంది, మా ఊరు పక్కనే ఉంటుంది, ఒక 10-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానికి ఒకవేళ పవర్ జనరేట్ చేయాలన్నా కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో నీళ్లు ఉండాలి మేడం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో దాని డెడ్ స్టోరేజ్ 4 TMCలు అయితే ఈరోజు 6 TMC మాత్రమే ఉన్నాయి. అవి డ్రింకింగ్ వాటర్ కు వాడుతాం. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ వాడితే రేపు పొద్దుగల పవర్ జనరేషన్ కూడా ఆగిపోతుంది మేడం. థర్మల్ పవర్ జనరేట్ చేయడానికి కూడా మనకు వాటర్ కావాలి. వాటర్ సోర్స్ కనిపిస్తుంది ఆల్రెడీ మీకు. ఏంది జనరల్ గా డ్యామ్లు ఏవి కానీ మెయింటెనెన్స్ చేయాలంటే ప్రతి డ్యామ్. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నది అంటే డ్యామ్ కు బ్యారేజ్ కి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు మేడం. డ్యామ్ అంటే శ్రీరామ్ సాగర్ డ్యామ్ కావచ్చు, శ్రీశైలం డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, నదికి అడ్డంగా గోడ కట్టి గోడ మీద గేట్లు పెడతాం. అంటే ఒక బ్యారేజ్ కట్టి డ్యామ్ కట్టి డ్యామ్ మీద గేట్లు పెడతాం. బ్యారేజ్ అంటే నదీ గర్భానికి సమానంగా నది ఫ్లోను డిస్టర్బ్ చేయకుండా ఫ్లడ్ వచ్చినప్పుడు ఓన్లీ గేట్లు అయితే నది గర్భానికి ఈక్వల్ గా గేట్లు పెడతారు. అక్కడ మీకు స్ట్రక్చర్ ఉండదు, అంటే మీన్స్ అక్కడ ఏ మాత్రం గోడలు ఉండే అడ్డం ఉండదు, స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ ఉండదు, ఓన్లీ గేట్ల దగ్గర స్టోరేజ్ చేసిందే ఉంటది.
మేము శ్రీరామ్ నాగార్జున సాగర్ డ్యామ్ అది ఇది బ్యారేజ్ మంత్రులు కూడా తెలియకుండా మాట్లాడుతుర్రు. కాబట్టి ఈ బ్యారేజ్ అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశం మొత్తంలో చాలా అంటే దాదాపుగా 19 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేసే కానీ అడ్డు పెట్టడానికే ఇబ్బంది. ఒకవేళ అలా ఉంటే నిల్వ చేయడానికి ఎటువంటి ఇది లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూస్తూనే ఉన్నారు కదా, చాలా ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమో పోనీ ఆ లెవెల్ కి రాకపోయినా ఉన్నది ఉన్నట్టయినా ఎత్తిపోసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. అంటే దీనిపైన చర్చకు సిద్ధం అని అంటున్నారు, అసెంబ్లీకి రమ్మంటున్నారు. మేడం నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇక్కడ ఆపుతలేవు, సరే నీ ఇష్టం వచ్చింది చెప్పుకుంటాను, కేసీఆర్ కి మంచి పేరు. మరి దేవాదుల దగ్గర ఏమైంది? వరంగల్ జిల్లాలో ఎత్తిపోయచ్చు కదా నీళ్లు, 10 పంపులు ఎందుకు ఆన్ చేయలే? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట అడుగుతున్నా, ఎన్డీఎస్సీ చెప్పింది, ఎన్డీఎస్సీ దాంట్లో ఇంకో మాట కూడా చెప్పింది, మరి అవన్నీ రిపేర్ చేసుకొని వాడుకోవాలని చెప్పేసి కూడా చెప్పింది. ఆ వర్డ్ చెప్పకుండా మీరు మీ ఇష్టం వచ్చినటువంటి సొంత కవిత్వాలు చెప్పి నేనేమంటాను, ఇప్పుడు సమస్య నువ్వు మంచోనివా నేను మంచోనివా కాదు, కాంగ్రెస్ చేసిందా బీజేపీ చేసిందా బీఆర్ఎస్ చేసిందా కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే కరువు వస్తుంది, గోదావరిలో నీళ్లు పోతున్నాయి, మనం ఏం చేద్దాం? ఆ నీళ్ళని ఎట్లా ఎత్తిపోసుకుందాం, అది కదా సమస్య. ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా సరే మనం ఎత్తిపోస్తలేం, మరి కింద ఆంధ్రప్రదేశ్ లో ఆగుతారా మేడం? ఆల్రెడీ ఆడ పట్టసీమ పంపులు ఆన్ చేశారు. మరి గోదావరిలోనే నీళ్ళు లేనప్పుడు, గోదావరిలోనే నీళ్ళు అవైలబిలిటీ లేనప్పుడు పట్టసీమ పంపులు ఎట్లా ఆన్ చేశారు మేడం? వాళ్ళ ఆంధ్రాలో ఏమో పట్టసీమ పంపులు ఆన్ చేసుకోవచ్చు, కానీ మన దగ్గర పంపులు ఆన్ చేయరాదా? దేవాదుల పంపులు కూడా ఆన్ చేయరాదా మేడం? కాబట్టి ఇదంతా కూడా ఒకటి కంప్లీట్ గా అసలు రైతులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు కానీ పట్టించుకోకుండా ఎంతసేపు రోజు ఒక అబద్ధాలు ఆడుతూ ముందడికి పోవడం. ఇప్పుడు 3 సీజన్లలో కనీసం అక్కడ సాయిల్ టెస్ట్ కూడా చేయలే మేడం. జస్ట్ 15 days బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక టీముని తీసుకుపోయి మేము సాయిల్ టెస్ట్ చేస్తున్నాం అన్నారు. మేడం 3 సీజన్లు అయిపోయినాయి. జనరల్ గా మనకు ఏ డ్యామ్ కానీ గ్రౌటింగ్ చేసుకునేది అంటే డ్యామ్ కావచ్చు, బ్యారేజ్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవి కానీ గ్రౌటింగ్ చేసుకునేది జనవరి ఫిబ్రవరిలో మొదలు పెడతారు మేడం, జూన్ వరకు. రాకేష్ గారు, ఇప్పుడు ఈ నీరు, ఈ ప్రాజెక్టులు, ఈ అంశాన్ని ముందేసుకున్నారు. ఎప్పుడు ఏదో ఒక అంశంతోని విమర్శలు చేస్తూనే ఉన్నారు, ప్రతి పనికి అడ్డం పడుతూనే ఉన్నారు. ఈ 30 నెలల ప్రగతిపై చర్చకు రావాలి అని అంటున్నారు, సభకు వచ్చి చర్చకు సిద్ధం అని అంటున్నారు. మీరు ఫలానా డేట్ అంటే వాళ్ళు చర్చించడానికి రెడీగా ఉన్నారు. మేడం నేనేమంటున్నా అంటే ఏ చర్చకైనా కానీ మేము సిద్ధం అని చెప్పేసి మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మేము కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పోయినాం, గోదావరి మీదకి పోయినాం. గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా? దానికి చర్చ ఏమున్నది మేడం? నీళ్లు లేవని మీరు అంటారు, నీళ్లు ఉన్నాయని నేను అంటున్నా. పారి మీరు దాన్ని అంటే చూపెడుతూ పారి అక్కడికి తీసుకపోతే తెలిసిపోతాయి కదా. ఇప్పుడు మీ కెమెరామెన్ పంపిస్తే తెలుస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట ఏమంటున్నా అంటే ఈ రోజు నువ్వు చర్చకు రెడీ అంటున్నావు మేడం. ఇప్పుడు మనం ఇక్కడనే కూర్చుందాం, ఎవరన్నా మీకు తెలిసినటువంటి ఒక రైతును లేకపోతే ఒక వ్యవసాయ అధికారులు లైన్లకు తీసుకోర్రి. అసలు మొత్తం 6 క్రాపులల్లా ఎన్ని క్రాపులకు పైసలు వేసారు వీళ్ళు, ఎన్ని క్రాపులు ఎక్కుకొట్టిర్రు? లాస్ట్ సీజన్ కాదు మేడం, 2 ఎకరాలకు వేసి బంద్ చేసిర్రు. అంతకుముందు అయితే మొత్తం ఎండబెట్టిరు కదా. 3 క్రాపులకు బంద్ చెప్పట్లేదు కదా. రైట్, సంతోషం. ఇక చర్చ ఏమున్నది మేడం? 1 2 ఎందుకు వేయలేకపోయారు, ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, మీరు పెట్టిన అప్పు ఏంటి అనేది లెక్క చెప్తాం అంటున్నారు. మేడం నేను ఏమంటున్నా అంటే అందరం కూడా ఇక్కడ బీసీ బిడ్డలం ఉన్నాం. బీసీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా మేడం? ఎన్ని రోజులు? 3 సంవత్సరాలు. ఇప్పుడు సరే మాది ఇయ్యాలి, పాత బాకాయ అంట. నువ్వు వచ్చిన తర్వాత నీకు ప్రభుత్వం ఉన్నది కూడా ఇయ్యాలి కదా. ఈ రోజు హైకోర్టు స్పష్టంగా నిన్న తీర్పు చెప్పింది. రాకేష్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. హైకోర్టు తీర్పు చెప్తా. నిన్న జరిగింది ఏంటంటే హైకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ లో గతంలో హైకోర్టుకు పోతే ఇంజనీరింగ్ కాలేజీలకు పోతే వాళ్ళు ఏమని చెప్పారంటే మీరు ఎవరెవరైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చని హైకోర్టు చెప్పింది. నిన్న తీర్పు ఏంటంటే కోర్టుకు స్టేట్ గవర్నమెంట్ అప్పీల్ ఏమైందంటే మీరు కౌన్సిలింగ్ పెట్టుర్రి, మేము పైసలు ఆ పైసలు ఈ పైసలు కల్పిస్తాం, ఆగస్టు 29 వరకు ఇస్తాం అని చెప్పారు. అయితే కోర్టు ఏమన్నదంటే ఒకవేళ ఇవ్వకపోతే విద్యార్థుల దగ్గర నుంచి ఆ పైసలు వసూలు చేసుకోరని కోర్టు నిన్న తీర్పునిచ్చి జడ్జిమెంట్ ఇచ్చింది మేడం. ఆ విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోమని 7 కేజీ పైసలు తీసుకొచ్చి పెడతారు. అయితే విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేసిన తర్వాతే విద్యార్థుల దగ్గర నుంచి తీసుకోవాలి అని చెప్పేసి నిన్న చెప్పింది. గతంలో అంటే యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళినప్పుడు అలా అంటే మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు, పర్టికులర్ డేట్ చెప్పరు, మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి తీసుకోవద్దు, మీరు ఇచ్చే టైం తెలియదు, అలా కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పేసి
హోల్లో పెట్టారు. నిన్న దీనికి సంబంధించి అది ఎత్తేస్తూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రభుత్వం జమ చేసిన తర్వాతే తీసుకోవాలని చెప్పినట్టు. మేడం సారీ మేడం సారీ కాదా? కాదు మీకు జడ్జిమెంట్ కాపీ కూడా తీసుకొచ్చిన, ఇగో జడ్జిమెంట్ కాపీ కూడా నా దగ్గర ఉంది. జడ్జిమెంట్ చదివిన, జడ్జిమెంట్ లా 9th అది లాస్ట్ పేజీలో 8th 9th పేజీలో 4th పాయింట్ అండ్ 5th పాయింట్ మేడం నేను చెప్పేది. ఏమని చెప్పారంటే ఒకవేళ ప్రభుత్వం జమ చేయకపోతే విద్యార్థుల దగ్గర లాస్ట్ టైం అయితే మొన్న ఫీజులు ఏవైతే జీవోస్ ఉన్నాయో వాటిపైన స్టే ఇచ్చింది. ఆ స్టేను నిన్న ఎత్తేసి ఆ జీవో ప్రకారమే ప్రభుత్వం జమ చేసిన తర్వాతనే విద్యార్థుల దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పింది. కాదా? కాదు మేడం. ఒకవేళ క్రాస్ చెక్ చేసుకుంటా. లేదు మేడం, నేను జడ్జిమెంట్ కాపీ పెట్టుకొని మాట్లాడుతున్నా మేడం మీకు. ఓకే, నేనేమంటున్నానంటే దాంట్లో ఒకవేళ మీరు ఫీజు కట్టకపోతే మీరు డైరెక్ట్ గా విద్యార్థుల దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కడతలేదు, వాళ్ళు పోయిందే ప్రభుత్వం మాకు పైసలు ఇస్తలేదని పోయారు. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే మీరు గవర్నమెంట్ ఒక టైం పీరియడ్ ఇచ్చింది కదా మేడం, ఆ టైం పీరియడ్ దాకా వెయిట్ చేయండి. ఒకవేళ ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే మీరు విద్యార్థుల దగ్గర తీసుకోరు అని చెప్పింది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి కదా మేడం. ఓకే, కాబట్టి ఈ తీర్పులో మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను.